జగదాత్రి కేదార్ వాళ్ళు మినిస్టర్ వాళ్ళతో మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కేసులకి జగదాత్రికి ఎలాంటి సంబంధం లేదు అని అంటూ జేడీకేడి చెప్తారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేసుకోండి అని అంటూ చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. ఇక మేడం నన్ను వదిలిపెట్టండి మేడం అంటే మా జేడీ తప్పు చేసిన వాళ్ళకంటే చేసే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకే ఎక్కువ శిక్ష విధిస్తుంది అని కేడీ చెప్పడంతో అంతే అంటారా అని అంటే అంతే, నువ్వు వాళ్ళతో పాటు ఇక్కడే ఉండాలి అని అంటూ కేడీ చెప్పడంతో మినిస్టర్ బావమరిది అలా చూస్తూ బావా మనం ఇక్కడేనంట, మీతో పాటు నేను ఉండాలంట అని అంటూ ఉంటాడు. అప్పుడే గుడ్ బై మీకు గుడ్ నైట్ అనేసి చెప్పి వెళ్ళిపోతారు జేడీ కేడీ ఇద్దరు. అప్పుడే ఇంకా సాధు సార్కి కూడా బాయ్ చెప్పి అక్కడ నుంచి జేడీ కేడీ ఇద్దరు ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. ఆ తర్వాత మేఘన వాళ్ళ నాన్నమ్మతో కలిసి కేదార్ కోసం ఇంటికి వచ్చేస్తుంది. కేదార్ అలా సీరియస్గా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కేదార్తో జేడీ జగదాత్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మేఘన అలాగే వాళ్ళ నాన్నమ్మ వస్తూ ఉంటే ఇంకా నిషి అలాగే వైజయంతి ఇద్దరు కేసు గురించి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. వైజయంతి ఇక్కడ నిషిక ఏమో ఈ కేసుని ఏం చేయాలి, అసలు కేసు మనం జగదాత్రి వాళ్ళతో ఎప్పుడూ గెలవలేకపోతున్నాం మమ్మీ, అసలు మనం ఏ పని చేసినా వాళ్ళ మీద ఓడిపోతూనే ఉన్నాం, అసలు ఏం చేయాలో తెలియట్లేదు నాకు అని అంటూ వైజయంతి అంటుంది. ఈసారి ఏదో రకంగా మనమే గెలవాలి అత్తయ్య అని అంటూ నిషిక అంటుంది. ఆ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మేఘన వాళ్ళ నానమ్మ ఇద్దరు కూడా వచ్చేస్తారు. రావడంతో నిషిక వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే మేఘన వాళ్ళు వచ్చేసి నిషిక అని అంటూ పిలవటంతో నిషి వాళ్ళు ఆగిపోతారు. ఎలా ఉన్నారు అంటే మేము బాగానే ఉన్నాం, మీరేంటి ఇలా వచ్చారు అని అంటే కేదార్ కోసం వచ్చాము, కేదార్ ఇంట్లో ఉన్నాడా అని అంటే జగదాత్రి ఉంది అని అంటూ నిష్క అంటుంది. అలా అంటే జగదాత్రి ఉండటం ఏంటి అంటే జగదాత్రి ఉంది అంటే కేదార్ ఉన్నట్టే కదా అని అంటంతో ఓ అలా వచ్చారా అని అంటే అవును అని అంటూ చెప్పగానే ఎక్కడున్నారు వాళ్ళు అని అంటే అసలు దేనికోసం మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు అని అంటూ నిషి అంటే ఇంకేంటి జూలియట్ ఉంది కదా దాని గురించో మాట్లాడదామని అంటే అది అసలు ఆడదే కాదని మా అనుమానం, అదంతా డ్రామా అని మాకు అనిపిస్తుంది అంటే మీరు అనుమానంతో చెప్తున్నారా క్లారిటీగా చెప్తున్నారా అని బామ్మ అడుగుతుంది. అలా అడిగితే మాకు డౌటే, ఆ రోజు అసలు ఎవరో కాదు మా బూచి అన్నయ్య అని మాకు డౌటు, ఆ రోజు షాపింగ్ మాల్లో దొరికాడు, ఆడవాళ్ళలాగా ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అడిగితే నాటకాలు అంటున్నాడు కానీ మాకు అలా అనిపించట్లేదు అని ఏంటూ చెప్పడంతో ఓ అవునా ఎలా కనిపెట్టాలి అని ఏంటో అడగటంతో ఎలా కనిపెట్టాలి అంటావేంటి, ఇప్పుడు చూడు మనం ఒక ప్లాన్ చేద్దాం, ఆ ప్లాన్ ప్రకారంగా బయటకు తీసుకొద్దాం అని అంటే అప్పుడే పైనుంచి ఇంకా బూచి వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు ప్లాన్ చేస్తారు. అయితే బూచిని డోర్ పెట్టేసి గదిలోనే ఉండేలాగా చేద్దాం, ఏదో ఒకటి చేసి వాడు గదిలో ఉండిన తర్వాత మనం లాక్ చేద్దాం, అప్పుడు కేదార్ దగ్గరికి జూలియట్ని రమ్మని పిలిపించమని చెప్తాం, అప్పుడు వచ్చిందంటే ఇంకా తను నిజానికి రాదనుకో అని అంటూ ఉంటే సరే ప్లాన్ అర్థమైంది అలాగే చేద్దాం అని అనుకుంటారు. అప్పుడే బూచి అమ్మో వీళ్ళు ఎంత పనిచేస్తున్నారు అని అనుకుని లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడతాడు. జగదాత్రితో ఫోన్ చేస్తాడు. అమ్మ చెల్లమ్మ అంటే చెప్పండి అన్నయ్య అంటే మేఘన వాళ్ళు ఇంటికి వచ్చారమ్మా అని అంటే అవునా ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు ఇంటికి రావటమే కాదు ఇలా నన్ను గదిలో బంధించి జూలియట్ని పిలిపించాలని ప్లాన్ చేస్తున్నారు అంటే అవునా అన్నయ్య మేము ఇక్కడే ఉన్నాం ఒక్క నిమిషం ఉండు అని దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది జగదాత్రి. అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య అంటే ఏం చేయాలో తోచట్లేదమ్మా, నన్ను గదిలో ఏం చేస్తారో మళ్ళీ జూలియట్ లాగా నేను ఎలా రావాలి అని అంటే మేము ప్లాన్ చేస్తామన్నయ్య మేము చెప్పినట్టు నువ్వు చెయ్యి అని అంటే సరేనని లోపలికి వచ్చేస్తాడు. ఇక నిషి వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. వచ్చేసి ఇంకా బూచి గది దగ్గరికి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు బూచి ఉన్నాడా లేదా అనేసి. అప్పుడు బూచి కబోర్డ్స్లో ఏదో వెతుకుతున్నట్టుగా వెతుకుతూ ఉంటాడు. అది చూసి ఒక్కసారిగా బయట నుంచి మెల్లగా చూసి ఉన్నాడు అనేసి లోపలికి వస్తారు. ఫ్లవర్ వాజ్ తీసుకొని బూచి తల మీద కొడుతుంది నిషి. కొట్టేసరికి బూచి కింద పడిపోతాడు. ఇంకా ఏంటమ్మీ ఇంత గట్టిగా కొట్టేశావు, అసలు ఉన్నాడా పోయాడా అని వైజయంతి అంటే మెల్లగా వచ్చి శ్వాస చూసి ఉన్నాడు ఏం పోలేదు అని నిషి అంటుంది. ఓ అమ్మయ్య అని చెప్పేసి పదండి ఇప్పుడు కేదార్ని పిలిచి ఆ జూలియట్ని పిలిపించమని చెప్తాం అని బయటికి వెళ్తారు. డోర్ పెట్టేసి బయటికి వెళ్ళగానే జగదాత్రి లోపలికి ఇంకా ఇలా పక్క నుంచి విండోస్లో ఆ డోర్లో నుంచి వచ్చేసి ఇంకా అన్నయ్య లే అన్నయ్య అని బ్యాగ్ తీసుకొని ఇంకా రెడీగా ఉంటుంది. ఇంకా మొహాన నీళ్లు కొడితే లేచి కూర్చుంటాడు బూచి. చెల్లమ్మ అంటే ఏం కాలేదులే అన్నయ్య అని అంటే అవునమ్మా బ్రతికిపోయాను అని అంటే తొందరగా ఇందులో డ్రెస్ ఉంది రెడీ అవ్వన్నయ్య అంటే సరే అలాగే అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటాడు.
అప్పుడే కేదార్ కిందికి వస్తాడు. మేఘన వాళ్ళు కూర్చొని ఉంటే హాయ్ మేఘన, హాయ్ బామ్మ, ఎప్పుడొచ్చారు అని చాలా సంతోషంగా మాట్లాడతాడు కేదార్. అది చూసి షాక్ అవుతారు. ఏంటి అలా చూస్తున్నారు నన్ను అని కేదార్ అంటే, నీలో ఇంత మార్పు రావటం నిజమా అని చూస్తున్నాం బాబు అని అంటూ బామ్మ అంటుంది. నేను నిజంగానే మీతో మాట్లాడుతున్నాను కదా అని అంటూ కేదార్ అంటాడు. అవును, ఇంత మార్పు ఏంటి బాబు నీలో అని అంటూ ఉంటే, ఏం లేదులే, అయినా మీరు దేనికోసం వచ్చారు, జూలియట్ కోసం వచ్చారా అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఒక్కసారిగా వీళ్ళు షాక్ అవుతారు. మేము జూలియట్ కోసం వచ్చామని ఎవరు చెప్పారు అంటే, మీరు నా దగ్గరికి ఇంకెందుకు వస్తారు, తన కోసమే కదా వచ్చారు, ఒక్క నిమిషం ఉండండి, నేనే పిలుస్తాను ఫోన్ చేసి అని అంటూ ఫోన్ చేస్తాడు. జగదాత్రి పైనుంచి చూసి నవ్వుతూ ఉంటుంది. ఫోన్ చేసి మాట్లాడతాడు. జూలీ, డార్లింగ్ ఎక్కడున్నావు అని అంటూ ఉంటే, నువ్వు రమ్మని చెప్పావు కదా, దగ్గరలో ఉన్నాను, ఒక 5 minutesలో వస్తున్నాను అని అంటూ జూలియట్ చెప్తుంది. అప్పుడే సరే తొందరగా వచ్చేసాయి, నీకోసం ఇక్కడ వెయిటింగ్ అందరూ అని అంటే, సరే బేబీ వస్తున్నాను అని చెప్పి జూలియట్ ఫోన్ కట్ చేసేస్తుంది. ఫోన్ కట్ చేయగానే ఇంకా అప్పుడే జూలియట్ ఆలోచిస్తూ ఇంకా రెడీ అవుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇదేందమ్మీ ఇంత బాగా మాట్లాడుతున్నాడు టెన్షన్ లేకుండా అని అంటూ, అంటే జూలియట్ నిజంగానే ఉందా అని వైజయంతి అంటే, ఒక నిమిషం పైన గదిలో అన్నయ్య ఉన్నాడో లేదో చూసిరండి అత్తయ్య అంటే, వైజయంతి సరే నేను వెళ్ళి చూసేస్తా అని అంటూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే జగదాత్రి పైనుంచి చూసి, అమ్మో వచ్చేస్తుంది చెక్ చేయడానికి అనుకొని ఇంకా బూచి గదిలోకి వెళ్ళి, అత్తయ్య వచ్చేస్తుంది అని అంటూ ఉంటే, ఇప్పుడు ఎలా చెల్లమ్మా అంటే, నేను ఏదో ఒకటి చేస్తానుండు అని ఆలోచించి ప్లాన్ చేస్తుంది. అలా ప్లాన్ చేసి కొంచెం సేపటికి, అన్నయ్య నువ్వు ఇందాక ఇడిచేసిన ప్యాంట్ తీసుకున్నయ్యా అంటే, ఎందుకమ్మా ఇప్పుడు మార్చుకోవటం కష్టం కదా, నేను రెడీ అయిపోయాను అంటే, నువ్వు ఒకసారి తీసుకున్నాయి అంటే, తీసుకోగానే ఒక కాలుకి వేసుకో అంటే వేసుకుంటాడు, ఇలాగే పడుకో ఈ మంచం పక్కన అని అంటే, సరే అని చెప్పి మంచం పక్కన కాలు చాచి పడుకుంటాడు ప్యాంట్ వేసుకున్నట్టుగా. అప్పుడే జగదాత్రి డోర్ వెనకాల దాక్కుంటుంది. వైజయంతి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ కాలు కనిపిస్తుంది. కాలు కనిపించగానే అమ్మయ్య ఉన్నాడు అని వైజయంతి అనుకుని మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే జగదాత్రి అమ్మయ్య అనుకుని, అన్నయ్య లే అని చెప్పి, నువ్వు ఇలా వెళ్ళన్నయ్య బయట నుంచి అంటే, సరే అని చెప్పి బూచి జూలియట్గా వెళ్తాడు. ఇక కేదార్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు చాలా సంతోషంగా. అవును అని జగదాత్రి ఎక్కడ అంటూ ఉండగానే ఇంకా డార్లింగ్ అని చెప్పేసి లోపలికి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది కేదార్ దగ్గరికి. అలా వచ్చేసరికి కేదార్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అది చూసి ఒక్కసారిగా అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే స్వీట్స్ తీసుకొస్తారు కదా, ఆ స్వీట్స్ చూస్తూ బామ్మ ఆలోచిస్తూ ఉంటుంది అది ప్లాన్ చేయాలి అనేసి. అప్పుడే ఏంటి బేబీ ఇలా రమ్మని చెప్పావు, కొంచెం సేపు కూడా ఆగొచ్చు కదా అని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మేఘనకి మండిపోతూ ఉంటుంది. అంతలో బామ్మ స్వీట్స్ తీసుకొచ్చి స్వీట్స్ ఇస్తుంది అందరికీ. అప్పుడే జగదాత్రి కూడా వస్తుంది. స్వీట్స్ ఇవ్వగానే జగదాత్రి, ఇప్పుడెందుకు బామ్మ అంటే, నువ్వు తీసుకోమ్మా ఫస్ట్ అని స్వీట్స్ ఇస్తుంది. స్వీట్ని ఇవ్వగానే ఒక్కసారిగా ఆ స్వీట్ తింటూ ఇంకా ఉండగానే, బూచికి నేను ఇస్తాను అని చెప్పేసి జూలియట్కి నేను ఇస్తాను అని బామ్మ ఇస్తుంది. ఆ విషం కలిపిన లడ్డుని ఇస్తుంది. వాళ్ళిద్దరు కూర్చొని విషం కలుపుతారు కారులో. అలా ప్లాన్ చేస్తుంది బామ్మ. ఇంకా తిన్న తర్వాత వెంటనే వామిటింగ్ వచ్చేస్తుంది బూచికి. పరిగెత్తుకొని వెళ్ళిపోయి వామిటింగ్ చేసుకుంటుంది. అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళగానే ఏమైంది అంటే, కంగ్రాచులేషన్స్ అమ్మాయి, నీకు కడుపు అని అంటే, ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది బూచి. ఇంకా వెంటనే కేదార్ వాళ్ళు షాక్ అవుతారు. ముగ్గురు సోఫాలో కూర్చుండిపోతారు. అప్పుడు జూలియట్ని లేపి బామ్మ ఇలా అంటుంది, ఏంటమ్మాయి కడుపు వస్తే సంతోషపడాలి కానీ ఇలా కళ్ళు తిరిగి పడిపోయావేంటి అని అంటే, ఇంకా అప్పుడే బూచి ఇలా అంటాడు, నేను మగాన్ని అయితే కడుపు ఎలా వస్తుంది అని అంటూ ఉంటే, ఏంటి ఏమన్నావు అని అంటే, జగదాత్రి కవర్ చేయడానికి టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు మగాడివా అంటే, అప్పుడు ఆలోచిస్తూ ఉంటే జగదాత్రి అంటుంది, అంటే మగాడు లేకుండా కడుపేలా వస్తుంది అంది అని అంటూ చెప్పగానే, ఓ అలా అందా అని అంటూ ఉంటే, అవును చూసావా కేదార్, ఇప్పటికైనా నీకు అర్థమైందా, తనకి కడుపు అంటే అది క్యారెక్టర్లెస్, అలాంటి దానికోసం నువ్వు నన్ను వదిలేసుకుంటావా అని మేఘన గొడవ చేస్తుంది. అప్పుడే నేను ప్రెగ్నెంట్ కానే కాదు అని గొడవ చేస్తే, ఉండండి డాక్టర్ని పిలుస్తామని చెప్పి డాక్టర్ని పిలిపిస్తే డాక్టర్ బయటికి రాగానే నిషి వాళ్ళు ఇలా చెప్తారు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు, కాకపోయినా నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాలి అని ముందుగానే డాక్టర్ చెప్తే, నా వృత్తికి ప్రాబ్లం అవుతుంది నేను చెప్పను అంటే, డబ్బులు చాలా ఇస్తాం లేదంటే ఇలా చేస్తామంటే, డాక్టర్ భయపడి చెప్తాను అంటుంది. ఇక డాక్టర్ వస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని బూచి అంటే, ఏం కాదులే అన్నయ్య నేను ఏదో ఒకటి చేస్తాను అని జగదాత్రి అంటుంది. అప్పుడే
డాక్టర్ లోపలికి రాగానే జగదాత్రి సోఫా పక్కన ఉంటే చేయి పట్టుకొని కంగ్రాచులేషన్స్ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పగానే నేను ప్రెగ్నెంటా అని జగదాత్రి అంటే ఇంకా నువ్వు కదా అని అంటూ అలా చూస్తూ ఉంటే ఈ అమ్మాయి కాదు ఆ అమ్మాయికి చూడండి అంటే ఓకే ఓకే ఆ అమ్మాయిని ఇలా రమ్మనండి అంటే డాక్టర్ని చూడగానే భయపడి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జూలియట్ అలా భయపడుతూ నేను రాను అంటే నువ్వు ప్రెగ్నెంట్ అని అంటే అదేలా చెప్తున్నారు మీరు అంటే పద చెక్ చేస్తాను అని లోపలికి తీసుకెళ్తే ఇంకా బోర్లా పడుకుంటాడు బెడ్ మీద బూచి. ఇంకా అదేంటి అలా పడుకున్నావు ఎలకల తిరుగు అని అంటే లేదు నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు అని అంటే ఎందుకు చేస్తాను ఏం కాదు తిరుగు అని అంటూ గొడవ చేసి మరి డాక్టర్ వెళ్ళకిల్ల తిప్పుతుంది. ఇంకా అప్పుడే బూచి ఇలా అంటాడు తప్పదా డాక్టర్ అంటే తప్పదు అంటుంది. అప్పుడు సరే నీ ఇష్టం అని అంటూ ప్లీజ్ డాక్టర్ నన్ను చెక్ చేయొద్దు అంటే అయినా ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాకపోయినా వాళ్ళు అలాగే చెప్పమన్నారు ఇంకా చెక్ చేయడం ఎందుకు అని డాక్టర్ అనుకుని సరే నేను చెక్ చేయట్లేదు లేవు అని అంటే లేస్తే నువ్వు ప్రెగ్నెంట్ అని అంటే అదేంటి చెక్ చేయకుండా ఎలా చెప్తావు అంటే నాడి చూశాను కదా అంటే అవునా నేను ప్రెగ్నెంటా అని అంటే అవును నువ్వు ప్రెగ్నెంట్ పద వాళ్ళతో చెప్తాను అని అంటూ బయటికి తీసుకొస్తుంది. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ 3 months అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నిజంగా ప్రెగ్నెంటా అమ్మాయి ఎలా అవుతుంది అని జగదాత్రి గొడవ చేస్తే కావాలంటే ఇంకొక డాక్టర్ని పిలిపిస్తాం అని అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారని జగదాత్రి అనుకుని సరే అయితే ఎందుకు మరి గొడవ ప్రెగ్నెంట్ అయితే అంటే చూసావా కేదార్ ఇది మంచిది కాదు దీన్ని వదిలేసే కేదార్ అని అంటూ గొడవ చేస్తుంది మేఘన. అప్పుడు కేదార్ సైలెంట్ అయిపోతాడు. జగదాత్రి ఇలా అంటుంది ఎందుకు అలా చేస్తారు ఆయన తప్పేముంది అని అంటే అదేంటి కడుపు వస్తే తప్పు కదా అంటే ఎందుకు తప్పు అయినా వాళ్ళిద్దరూ కలిశారు కదా ఇప్పుడు కేదార్ వల్లే కదా కడుపు వచ్చింది అని జగదాత్రి అంటే అందరూ షాక్ అవుతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే కేదార్ నన్ను క్షమించు నువ్వు ఒక వర్షం కురిసిన రాత్రి మీరిద్దరు ఒకటయ్యారు కదా అని అంటూ నీ డైరీలో నేను చూశాను అని అంటూ సారీ నేను చూడకూడదు కానీ చూశాను నేను అని జగదాత్రి అంటే ఓ అవునా ఆ రోజు రాత్రి కలిసాం అని అంటూ కేదార్ అంటాడు నా వల్లే వచ్చింది ఈ కడుపు నాదే అని అంటాడు కేదార్. అందరూ షాక్ అవుతారు. మేఘన టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు బూచి కూడా టెన్షన్గా ఏంటి బామర్ది ఇది అని అంటూ ఉంటాడు.